రీసెంట్‌గా ఒక సబ్‌స్క్రైబర్ మన ఛానెల్‌లో కామెంట్ ఏం పెట్టారంటే, రెవాల్ట్ కంపెనీ వాళ్ళు తమ ఎలక్ట్రిక్ బైక్స్ మీద ఏకంగా రూ. 25,000 భారీ డిస్కౌంట్ ప్రకటించారు కదా! మరి రూ. 25,000 డిస్కౌంట్‌తో మరి ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవచ్చా లేదా అని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వమని చెప్పారు. సో, అందుకని ఈరోజు మన వీడియోలో రెవాల్ట్ కంపెనీ వాళ్ళ రెవాల్ట్ ఎలక్ట్రిక్ బైక్స్‌ని ఈ రూ. 25,000 డిస్కౌంట్ అమౌంట్‌తో ఈ టైంలో తీసుకోవచ్చా లేదా? కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ విషయం ఏంటంటే, రెవాల్ట్ కంపెనీ వాళ్ళు చెప్తున్న రూ. 25,000 డిస్కౌంట్‌లో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉన్నాయన్నమాట. నిజంగా మీకు రూ. 25,000 అనేది ఎలక్ట్రిక్ బైక్ వాళ్ళు చెప్పిన ప్రైస్‌లో అనేది డైరెక్ట్‌గా అనేది మీకు డబ్బులు అనేది డిస్కౌంట్ అయితే ఉండదన్నమాట. అందులో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. దాని గురించి కూడా మీకు చెప్తాను. బట్ అంతకన్నా ముందు రెవాల్ట్ కంపెనీ వాళ్ళు అసలు ఏ ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ ఇస్తున్నారు, వాటిలో ఏ మోడల్స్‌కి వీళ్ళు ఆఫర్స్ ఇస్తున్నారు, కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఫస్ట్ రెవాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం 5 ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ 5 ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్‌కి కూడా ఈ కంపెనీ వాళ్ళు అయితే ప్రెజెంట్ ఈ ఆఫర్ అయితే ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఈ ఆఫర్ వచ్చి మార్చి 31వ తారీఖు లోపులో ఎవరైతే ఎలక్ట్రిక్ బైక్స్ కొనుగోలు చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ పర్టికులర్ డిస్కౌంట్స్ అయితే వస్తాయని అయితే కంపెనీలు అయితే చెప్తున్నారన్నమాట. సో ఫస్ట్ రివాల్ట్ RV1 ఇది వచ్చి రివాల్ట్ కంపెనీ నుంచి బేస్ వేరియంట్ అనమాట ఇది. సో ఇందులో బేసిక్ స్పెక్స్ చూస్తే ఇందులో 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది. 100 కిలోమీటర్ రేంజ్ అని క్లెయిమ్ చేస్తున్నారు. అలానే ఇందులో 2.8 కిలోవాట్ల PMSM మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు. 70 కిలోమీటర్ టాప్ స్పీడ్ లభిస్తుంది. కాకపోతే ఇందులో కొంచెం స్లో యాక్సిలరేషన్ ఉంటుంది అనమాట. 7.8 సెకండ్ లో 0 to 40 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే రీచ్ అవుతుంది అనమాట. కీ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు 80% ఛార్జ్ చేయడానికి 2 గంటల 15 నిమిషాలు టైం పడుతుంది. ఇక మోటార్ టైప్ చూసుకుంటే చైన్ మోటార్ అయితే లభిస్తుంది అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ లో మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీ అనేది అయితే రాదనమాట. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి 190 మిల్లీమీటర్స్ అయితే ఉంటుంది. ఇక ప్రైస్ చూసుకున్నైతే ₹1,00,000 ప్రైస్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే స్టార్ట్ అవుతుంది. RV1 మోడల్ అనమాట. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ వచ్చి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది అందిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం, ఈ 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఉందో ఇది కూడా ఇప్పుడు డిస్కౌంట్ లో ఒక భాగం. మనడోరికి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్లకి ₹5,000 పే చేయాల్సిన అవసరం అయితే ఉండదు. బట్ ఇప్పుడు ఏదైతే ఉందో మార్చి 31వ తారీఖు లోపు ఎవరైనా బైక్ కొంటే గనక ఈ 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఉచితంగా లభిస్తుంది అనమాట. అది వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. నెక్స్ట్ రివాల్ట్ RV1+. మీకు రివాల్ట్ RV1 లో ఏదైతే మోటార్ స్పెసిఫికేషన్స్ అలానే టాప్ స్పీడ్ ఏదైతే ఉందో సేమ్ అనమాట. యాక్సిలరేషన్ అన్ని సేమ్ ఉంటాయి. బట్ ఎటు వచ్చి ఇందులో బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ చేంజ్ అవుతుంది. 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 160 కిలోమీటర్ రేంజ్ అనేది కంపెనీలో అయితే క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. కీ ఎలక్ట్రిక్ బైక్ ని మీరు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది 80% ఛార్జ్ చేయడానికి. ఇక ఎలక్ట్రిక్ బైక్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ చూసుకుంటే ₹105,000 ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ రివాల్ట్ కంపెనీ నుంచి నెక్స్ట్ మోడల్ చూసుకుంటే రివాల్ట్ RV Blaze X అనమాట. ఇందులో కూడా 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ కంపెనీ వాళ్ళు 150 కిలోమీటర్ల రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఇక రివాల్ట్ RV Blaze X సిరీస్ కానివ్వండి, 400 కానివ్వండి, రివాల్ట్ RV 400 BRZ ఈ 3 పర్టికులర్ వేరియంట్స్ లో కంపెనీ వాళ్ళు వచ్చేసరికి కొంచెం హై పవర్ మోటార్ అయితే ఉపయోగిస్తున్నారు అనమాట. 4.1 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుంది. అందుకనే ఈ 3 బైక్స్ లో కూడా 85 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. ఈవెన్ 0 to 40 kph యాక్సిలరేషన్ అనేది 5.2 సెకండ్ల చేరుకోగలదు. కీ ఎలక్ట్రిక్ బైక్ మీకు ఛార్జ్ చేయడానికి 3 గంటల 30 నిమిషాలు టైం పడుతుంది 80% ఛార్జ్ చేయడానికి. అయితే Blaze X వచ్చేసరికి చైన్ డ్రైవ్ మోటార్ తో లభిస్తుంది అనమాట. ఇక షోరూమ్ కాస్ట్ చూసుకుంటే ₹120,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇక ఈ బైక్ మోడల్స్ లో కూడా మీకు 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది లభిస్తుంది. ఇక నెక్స్ట్ రివాల్ట్ RV 400 BRZ కానివ్వండి, రివాల్ట్ RV 400 లో కూడా సేమ్ అనమాట. 3.24 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉంటుంది అనమాట. సేమ్ 85 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో 150 కిలోమీటర్ రేంజ్ అనేది ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో కూడా అందిస్తున్నారు. అయితే మనకి రివాల్ట్ RV 400 రివాల్ట్ RV 400 BRZ లో డిఫరెన్స్ ఏంటంటే, RV 400 BRZ లో మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ అనేది అయితే ఉండదన్నమాట. బట్ RV 400 లో మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్ అనేది ఉంటుంది. ఈ 2 బైక్స్ లో కూడా మీకు బెల్ట్ డ్రైవ్ మోటార్ లభిస్తుంది. వచ్చి మొబైల్ యాప్ ఫీచర్స్ లేకపోవడం వల్ల RV 400 BRZ వచ్చి ₹130,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్కి ఇస్తున్నారు. విత్ మొబైల్ యాప్ కనెక్టివిటీతో రివాల్ట్ RV 400 ఎక్స్ షోరూమ్ కాస్ట్ చూసుకుంటే ₹140,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే అందిస్తున్నారు. ఇది రివాల్ట్ సంబంధించిన 5 ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్ అనమాట. ఈ అన్ని మోడల్స్ మీద కూడా రివాల్ట్ కంపెనీ వాళ్ళు డిస్కౌంట్స్ అయితే ప్రకటించారు. బట్ ఒక విషయం ఏంటంటే, ₹8,000 వరకు క్యాష్ డిస్కౌంట్ కొన్ని పాయింట్స్ అనేది యూజ్ చేశారు. అది మోడల్స్ బట్టి చేంజ్ అవుతుంది అనమాట. ఉదాహరణకి వీళ్ళు క్యాష్ డిస్కౌంట్ వచ్చేసరికి ₹8,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అనేది చెప్పారు. బట్ ఇది అగైన్ డిపెండ్స్ ఆన్ ద మోడల్ బట్టి. ఒకవేళ తక్కువ ప్రైస్ ఉన్న బైక్ అనుకోండి, క్యాష్ డిస్కౌంట్ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. అది అగైన్ మీరు షోరూమ్ లో చెక్ చేసుకుంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తారు. నెక్స్ట్ వచ్చేసరి ఇన్సూరెన్స్ మీద కూడా సుమారుగా ₹7,000 వరకు మీరు డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో నిజానికి మీరు ఈ ఎలక్ట్రిక్ బైక్ మీద రియల్ గా మీరు డబ్బులు ఆదా చేసుకుంటుంది ఎంత అంటే, ₹8,000 ఏమో క్యాష్ డిస్కౌంట్, అలానే ఇన్సూరెన్స్ ప్రకారంగా మీరు డబ్బులు అడిషనల్ పే చేయాల్సిన అవసరం లేకుండా
ఇంకొక 7,000 రూపాయలు మీరు సేవ్ చేసుకుంటున్నారు. అంటే వాస్తవానికి రివాల్ట్ కంపెనీ వాళ్ళు మీకు 25,000 రూపాయలు మీకు డబ్బులు డిస్కౌంట్స్ అని చెప్పినప్పటికీ రియల్ గా మీకు వచ్చే సేవింగ్స్ ఎంత అంటే 13,000 రూపాయలు. మరి మిగిలిన అమౌంట్స్ ఏంటి అని అడిగితే మీరు పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ అని చెప్పారు. సో పీఎం ఈ డ్రైవ్ మొబిలిటీ సబ్సిడీ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న సబ్సిడీ, కంపెనీ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్ గా సబ్సిడీ ఇస్తుంది అనమాట. ఇది వీళ్ళు ఇచ్చే ప్రత్యేకమైన ఆఫర్ అయితే కాదనమాట. సో దాన్ని అయితే మనం ఇందులో కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే లేదు. దాంతో పాటు ఎక్స్టెండెడ్ వారంటీ ఏదైతే ఉందో ఎక్స్టెండెడ్ వారంటీ కోసం మీరు ఎడిషనల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో దాని వరకు మీరు అమౌంట్ అనేది ఒక 5,000 రూపీస్ అనేది మీరు ఆదా అయితే చేసుకోవచ్చు అనమాట. ఎక్స్టెండెడ్ వారంటీ వచ్చి ఒక 5,000 రూపీస్ అనేది మీరు పే చేయాల్సిన అవసరం లేకుండా ఎక్స్టెండెడ్ వారంటీ లభిస్తుందని చెప్తున్నారు. రెండోది వచ్చి మీ క్యాష్ డిస్కౌంట్ 8,000 రూపాయల వరకు మీరు డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతుందో ఒక 7,000 రూపాయల వరకు మీరు ఆదా చేసుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో దీని ప్రకారంగా అయితే రివాల్ట్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ బైక్ అన్ని వేరియంట్స్ కి కూడా ఈ పర్టికులర్ డిస్కౌంట్స్ అయితే వస్తాయని అయితే చెప్తున్నారు. అయితే మరి రివాల్ట్ సంబంధించిన 5 ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన మోడల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత మరి వీళ్ళు ఇస్తున్న ఎలక్ట్రిక్ బైక్స్ ఏరే కాంపిటీషన్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో వేరే ఏమైనా ఎలక్ట్రిక్ బైక్స్ కూడా ఉన్నాయా, లేకపోతే వీళ్ళు ఇంకా బెటర్ స్పెసిఫికేషన్స్ అని ఒకసారి అయితే చెక్ చేద్దామండి. సో మనకి మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కాంపిటేటర్స్ చూసుకున్నట్లయితే మనకు ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ అనేవి ఈ పర్టికులర్ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే అందుబాటులో ఉన్నాయి. బట్ ఓలా సంబంధించి కొన్ని సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి అనమాట. రెండోది ఇంకొక కాంపిటేటర్ చూసుకున్నట్లయితే అల్ట్రా వైలెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ మార్కెట్ లో అయితే అందుబాటులో ఉంది. బట్ అల్ట్రా వైలెట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ స్టార్టింగ్ ప్రైస్ మనకి 2 లక్షల రూపాయల ప్రైస్ నుంచి అయితే అందుబాటులో అయితే ఉందన్నమాట. నెక్స్ట్ మ్యాటర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ ఉంది. బట్ మ్యాటర్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ మన తెలుగు రాష్ట్రాల్లో అయితే అందుబాటులో అయితే లేదనమాట. ఇక చివరిగా మనకి అందుబాటులో రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ కి కాస్త మనకి వాళ్ళు ఇస్తున్న రేంజ్ కానివ్వండి, లేకపోతే ప్రైస్ సెగ్మెంట్ లో ఉన్న ఎలక్ట్రిక్ బైక్ ఏమైనా ఉందంటే ఓపెన్ రార్ ఈజీ అనే ఒక ఎలక్ట్రిక్ బైక్ అయితే మాత్రం మనకి అందుబాటులో ఉంది. సో నేనైతే ఇప్పుడు రివాల్ట్ సంబంధించిన టాప్ వేరియంట్ రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ ని ఓపెన్ రార్ సంబంధించిన ఈజీ 4.4 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ అయితే కంపేర్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ రెండు ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన రేంజ్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయి కొంచెం సిమిలర్ గా ఉన్నాయి కాబట్టి దాన్ని అయితే నేను ఇప్పుడు కంపారిజన్ అయితే చేసి ఫైనల్ గా మీరు ఏది తీసుకోవచ్చు అనేది మీకు చెప్తాను. ఫస్ట్ అయితే మనం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ప్రకారంగా చూసుకున్నట్లయితే రివాల్ట్ RV400 లో 3.24 kWh బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అయితే ఉందన్నమాట. అదే ఓపెన్ రార్ అయితే కనుక 4.4 kWh LFP బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. రేంజ్ పరంగా అయితే రివాల్ట్ RV400 వచ్చేసరికి 150 కిలోమీటర్స్ వచ్చి వాళ్ళు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. బట్ రియల్ రేంజ్ మేము కస్టమర్ రివ్యూస్ చేసినప్పుడు చాలా మంది కస్టమర్స్ 140 to 150 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అయితే వస్తుందనేది చెప్తున్నారు అనమాట. అదే మనకి ఓపెన్ రార్ విషయానికి వస్తే వాళ్ళు 175 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్ క్లెయిమ్ చేస్తారు. మేము దాన్ని రియల్ రేంజ్ టెస్ట్ చేస్తే 150 కిలోమీటర్ రియల్ రేంజ్ అయితే వచ్చిందనమాట. ఇక మోటార్ కెపాసిటీ చూస్తే రివాల్ట్ RV400 5 కిలోవాట్ పీక్ పవర్ ఎలక్ట్రిక్ మోటార్ అయితే యూస్ చేస్తున్నారు. అదే ఓపెన్ రార్ ఈజీలో అయితే 7.5 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ అయితే ఉంటుందన్నమాట. రివాల్ట్ RV400 టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 85 కిలోమీటర్లు, అదే ఓపెన్ రార్ ఈజీ అయితే 95 కిలోమీటర్ టాప్ స్పీడ్ అయితే ఎలక్ట్రిక్ బైక్ అయితే లభిస్తుంది. రివాల్ట్ RV400 మీరు ఛార్జ్ చేయడానికి 4 గంటల 30 నిమిషాలను ఫుల్ ఛార్జ్ అయితే పెట్టుకోవచ్చు. అదే ఓపెన్ రార్ ఈజీని ఇంటి వద్దనే ఛార్జ్ చేయడానికి సుమారుగా 6 నుంచి 7 గంటల సమయం అయితే పడుతుంది అనమాట. చివరిగా బ్యాటరీ ప్యాక్ వారంటీ చూసుకున్నది రివాల్ట్ RV400కి 5 సంవత్సరాలు లేదా 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇస్తున్నారు. ఓపెన్ రార్ ఈజీకి 3 సంవత్సరాలు లేదా 40,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీ అనేది అందిస్తున్నారు. చివరిగా ఎక్స్షోరూమ్ కాస్ట్ చూసుకున్నట్లయితే రివాల్ట్ RV400 1,40,000 రూపాయల ప్రైస్ అయితే స్టార్ట్ అవుతుంది. అదే ఓపెన్ రార్ ఈజీ చూసుకున్నట్లయితే 1,30,000 రూపాయల ప్రైస్ అయితే ఓపెన్ రార్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నట్లయితే మీకు రేంజ్ అనేది ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్ మోడల్స్లో అయితే సిమిలర్ గానే అయితే కనిపిస్తుంది అనమాట. పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసుకున్నట్లయితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఓపెన్ రార్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అనేది మీకు అందిస్తుంది, ఇంకా బెటర్ యాక్సలరేషన్ అనేది ఈ ఎలక్ట్రిక్ బైక్ లో అయితే మీకు లభిస్తుంది అనమాట. ఇక బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా చూసుకున్నా కూడా మీకు బ్యాటరీ ప్యాక్ వారంటీ కూడా కస్టమర్లు చెక్ చేసుకుంటారు కాబట్టి రివాల్ట్ RV400 కి అయితే ఒక అడ్వాంటేజ్ అనేది బ్యాటరీ ప్యాక్ వారంటీ కింద అయితే కనిపిస్తుంది అనమాట. చివరిగా ప్రైస్ పరంగా చూసుకున్నా కూడా రివాల్ట్ RV400 తో పోల్చుకున్నది ఓపెన్ రార్ ఈజీ ఎక్కువ పర్ఫార్మెన్స్ అలానే బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ప్రైస్ అనేది ఒక 10,000 రూపీస్ తక్కువకే మనకి రివాల్ట్ RV400 మోడల్తో పోల్చుకున్నట్లయితే తక్కువకే ప్రైస్ అయితే లభిస్తుంది అనమాట. ఇది కంపారిజన్ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ రెండు ఎలక్ట్రిక్ బైక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే. నెక్స్ట్ మరి ఒక డెసిషన్ తీసుకునే ముందు ఒక ఎలక్ట్రిక్ బైక్ ని కొనాలా వద్దని ముందు తీసుకునే ముందు మేము చెప్పే విషయం అంటే సర్వీస్ రిలేటెడ్ గా కూడా మేము చెక్ చేసుకోమనేది చెప్తాము. సో రివాల్ట్ RV400 ప్రకారంగా ప్రీవియస్గా వీళ్ళ మార్కెట్లోకి వచ్చి 2019 నుంచి వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ మన తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులో అంటే సుమారుగా వీళ్ళు 7 సంవత్సరాల నుంచి భారతదేశ మార్కెట్లో అయితే అందుబాటులో అయితే వీళ్ళ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంతమంది కస్టమర్స్ ఏదైతే చెప్తూ ఉంటారో బ్యాటరీ ప్యాక్ అనేది ఈ రోజుకి కూడా మాకు బ్యాటరీ అనేది వర్క్ అవుతుందని కొంతమంది చెప్తారు, కొంతమంది కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు అన్నమాట. ఒక విషయం ఏంటంటే రివాల్ట్ సంబంధించి కస్టమర్స్ ఎక్కువ నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి కానివ్వండి, వాట్సాప్లో మాకు మెసేజ్ ఏదైతే వచ్చినాయో సర్వీస్ అనేది
కొంచెం స్లోగా ఉందనేది అయితే ఒక రిమార్క్ అయితే ఉందనమాట. రెండోది చూసుకున్నట్లయితే స్పేర్ పార్ట్స్ కూడా ఫాస్ట్‌గా అయితే అందుబాటులో అయితే లేవు. స్పేర్ పార్ట్స్ ఏమైనా ఆర్డర్ పెడితే కొంచెం టైం పడుతుందని చెప్పి ఇంకొక ఇష్యూ అనేది కస్టమర్స్ నుంచి అయితే వస్తుంది. రెండోది కస్టమర్ సపోర్ట్ కోసం కూడా వాళ్ళైతే కాల్ చేసినప్పుడు కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు. ఇమ్మీడియేట్‌గా అయితే రెస్పాన్స్ ఉండట్లేదని చెప్పి ఇంకొక రిమార్క్ అయితే వస్తుంది. అలానే బ్యాటరీ రీప్లేస్‌మెంట్ విషయాల్లో కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. వెహికల్ సంబంధించిన బ్రేక్ డౌన్ లాంటివి ఏమైనా జరిగితే గనక అక్కడి నుంచి మళ్ళీ సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళడం గానివ్వండి, అక్కడ ప్రాసెస్ కూడా కొంచెం డిలే అవుతున్నట్టుగా కొన్ని సంఘటనలైతే చోటు చేసుకున్నాయనమాట. రివాల్ట్ సంబంధించిన షోరూమ్స్ ప్రకారంగా చూసుకున్నా కూడా ఒకప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న షోరూమ్స్‌తో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు రివాల్ట్ సంబంధించిన షోరూమ్స్ కూడా కొంచెం తగ్గినట్టు అయితే మనకు అర్థమవుతుందనమాట. ప్రీవియస్‌తో పోల్చుకున్నట్లయితే కొన్ని తక్కువ షోరూమ్సే ప్రెజెంట్ రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ కస్టమర్స్‌కి అయితే అందుబాటులో అయితే ఉన్నాయి. సో బైక్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చెక్ చేసాము. అలానే కంపెనీ సంబంధించిన సర్వీస్ గురించి కూడా మనం ఒకసారి ఆలోచించామండి. చివరిగా మరి ఈ పర్టిక్యులర్ పారామీటర్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మరి ఎటువంటి యూజర్స్ రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్‌ని తీసుకోవచ్చు అనేది ఆలోచించుకుంటే గనక ఎవరికైతే నాకు లైట్ వెయిట్ ఎలక్ట్రిక్ బైక్ ఉండాలి. అలానే నాకు ఒక 140, 150 కిలోమీటర్స్ రియల్ రేంజ్ రావాలి. రెండోది నాకు అపార్ట్మెంట్‌లో ఛార్జింగ్ పెట్టుకునే అవకాశం లేదు. నేను ఖచ్చితంగా రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటే నాకు అడ్వాంటేజు. ఇలా ఎవరైతే ఆలోచిస్తారో అలానే బ్యాటరీ ప్యాక్ వారంటీ కొంచెం ఎక్కువ ఉండాలి. అలానే మనకి డిస్కౌంట్ కూడా కొంచెం ప్రైస్ తక్కువకు లభిస్తుందన్నప్పుడు ప్రీవియస్‌గా రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ కొందామని ఆలోచించి కొంచెం ప్రైస్ తగ్గితే తీసుకుందాం అనుకునేవాళ్ళు మీరు రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ అయితే వెళ్ళొచ్చనమాట. ఇటొచ్చి మీకు చెప్పాను కదా సర్వీస్ రిలేటెడ్‌గా అయితే ఒకసారి మీరు కస్టమర్స్ ప్రీవియస్ సంబంధించిన కస్టమర్స్ ఎవరంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడండి. అలానే సర్వీస్ రిలేటెడ్‌గా ఏమన్నా ఉంటే చెక్ చేసుకోండి. ఆ తర్వాతే రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్ తీసుకోవాలా లేదా అనేది ప్రొసీడ్ అవ్వండి. ఆ ఒక్క విషయం అనమాట. ఒకవేళ మీ యొక్క రిక్వైర్మెంట్ వచ్చి నాకు పర్ఫార్మెన్స్ అనేది మేజర్ రిక్వైర్మెంట్. నాకు కొంచెం ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం మీకు ఓపెన్ రార్ అనేది ఇంకా బెటర్ ఆల్టర్‌నేటివ్ కింద అయితే కనిపిస్తున్నట్టు హై పర్ఫార్మెన్స్ లభిస్తుంది. దాంతో పాటుగా మీకు రేంజ్ కూడా మేము రియల్ రేంజ్ చేస్తే 150 కిలోమీటర్స్ రియల్ రేంజ్ అనేది రావడం జరిగిందనమాట. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఓపెన్ రార్ ఈజీ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఉందో కొంచెం వెయిట్ అయితే ఎక్కువైతే ఉంటుంది. సుమారుగా 130 కేజీస్ వరకు వెయిట్ అయితే ఉంటుంది. బట్ రివాల్ట్ RV400 వచ్చేసరికి కొంచెం లైట్ వెయిట్ అనమాట. 108 కేజీస్ మాత్రమే వెయిట్ అయితే ఉంటుంది. బట్ స్టిల్ ఇంకొక పాయింట్ ఏంటంటే రివాల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైకే తీసుకుందాం అనుకునే కస్టమర్స్ ఎవరైతే ఉంటారో కంపేర్ విత్ రివాల్ట్ RV400తో కంపేర్ చేసుకుంటే మీకు రివాల్ట్ RV400 BRZ మోడల్ అయితే ఇంకా కొంచెం బెటర్ వాల్యూ ఫర్ మనీగా కనిపిస్తుంది ఈ రెండు మోడల్స్‌తో. కారణం ఏంటంటే ఈ రెండిట్లకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే కేవలం మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ ఒక్కటే మనకి రివాల్ట్ RV400 BRZలో అయితే లేదనమాట. మొబైల్ యాప్ కనెక్టివిటీ ఉంటే RV400 ఇంకొక 10,000 మీరు అడిషనల్ అమౌంట్ పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వితౌట్ మొబైల్ యాప్‌తో మీకు RV400 BRZ వచ్చేసరికి మీకు ₹1,30,000 ఎక్స్ షోరూమ్ కాస్ట్‌కి లభించేస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్. లేదు నాకు ఇంకా తక్కువ ప్రైస్‌కే కావాలంటే రివాల్ట్ RV బ్లేజెక్స్ ఏదైతే ఉందో సేమ్ మనకి 150 కిలోమీటర్స్ రేంజ్ రియల్ రేంజ్ కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో మీకు బెల్ట్ డ్రైవ్ మోటార్ బదులుగా చైన్ డ్రైవ్ మోటార్ అనేది లభిస్తుందనమాట. సో అది డిపెండ్స్ ఆన్ యువర్ మీ రిక్వైర్మెంట్ బట్టి. ఒకవేళ నాకు బెల్ట్ డ్రైవే కావాలనుకుంటే సేవింగ్స్ పరంగా RV400 పోలితే RV400 BRZ ఇంకా కొంచెం మీకు డబ్బులు ఆదా చేస్తుంది. లేదు నాకు చైన్ డ్రైవ్ అయినా పర్లేదు అనుకుంటే RV బ్లేజెక్స్ అనేది ఇంకా ఇంకొక ₹20,000 మీరు తక్కువకే లభించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఇది రివాల్ట్ సంబంధించిన ₹25,000 డిస్కౌంట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. బట్ స్టిల్ మీకు ఇంకా రివాల్ట్ సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్స్ కానివ్వండి లేకపోతే ఇతర ఎలక్ట్రిక్ బైక్స్ ఏమైనా ఇలా కంపేర్ చేసుకుని ఏది తీసుకోవాలో ఒక క్లారిటీ లేకపోతే మేము వాళ్ళ కోసమే ఈవీ కుర్రాడు కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. కేవలం ₹199కే ఈవీ సంబంధించిన ఎలక్ట్రిక్ టూ వీలర్ ఎటువంటి బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మీకు సూట్ అవుతుంది అనే కంప్లీట్ గైడెన్స్ తో ఈ కోర్స్ అయితే అందిస్తున్నాం అనమాట. ముఖ్యంగా ఇలా కంపారిజన్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం ఒక షీట్ ని కూడా అందిస్తున్నాం. ఇందులో మీకు ఏ బైక్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ అన్ని నోట్ చేసుకున్నాం. ముఖ్యంగా రేంజ్ మెన్షన్ చేసుకున్నప్పుడు రియల్ రేంజ్ ని ఎలా కన్సిడర్ చేసుకోవాలి, సింగిల్ పర్సన్ డబల్ పర్సన్ ఇలా అన్ని పాయింట్స్ కూడా మీకు ఆ షీట్ లో అయితే ఉంటుంది. ఈ షీట్ ని మీరు అన్ని ఫిల్ చేసుకుంటే మీకు కావాల్సిన బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ని మీరే చూస్ చేసుకునే అవకాశం ఎక్కువ అయితే ఉంటుందన్నమాట. మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ఈ కోర్సులు చేయాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ లభిస్తుంది మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించిన నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడు ఛానల్, ఆటోమొబైల్ ఎంఎస్ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.